2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. 2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే అమ్మా. ఇన్స్టాగ్రామ్లో నాకు ఒక మెసేజ్ వచ్చిందండి. అది కూడా చూసిన తర్వాత వెంటనే షాక్ అయి మీకు పంపించాను. బ్రదర్ అండ్ సిస్టర్. సో ఎంతో మనం చూసేటప్పుడు అందులో చాలా ప్యూరిటీ వెతుక్కుంటూ ఉంటాము. అండ్ ఒక్క చిన్న నెగిటివ్ థాట్ కూడా మనకి రాదు. మనం మామూలుగా జనరల్గా మాట్లాడుకున్నా కూడా అదర్ సెన్స్ కూడా మనకి తట్టదు. అటువంటిది. సో నాకు వచ్చిన మెసేజ్ మీకు ఆల్రెడీ నేను పంపించాను. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇద్దరు చెప్పండి. వాళ్ళు ఏంటంటే చిన్నప్పుడే అది ఇమ్మెచ్యూర్ ఏజ్ కానివ్వండి, లేదంటే వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేశారనేది ఎలా అనేది తెలియదు, కానీ వాళ్ళు మాత్రం ఫిజికల్ రిలేషన్లో ఉంటాం అనేది. అవును. సో ప్రస్తుతం ఏంటంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే, కానీ వినటానికి చాలా జుగుప్సకరంగా ఉంటుంది. ఈ విధంగా జరిగిందా అనేటువంటిది. అంటే సొసైటీ ఇలా కూడా ఉందా అని మెసేజ్ వచ్చిన తర్వాత మీకు నేను పంపించాను కదా, అది 2 o'clock వచ్చింది నాకు మెసేజ్. దీని మీద చేయండి, దానికి సొల్యూషన్ ఏ విధంగా తీసుకోవాలో అర్థం కావట్లేదు. వాళ్ళ ఏజ్ పెరుగుతూ వస్తూ ఉంది, వాళ్ళు బయటికి ఎక్కడికి తిరగలేకపోతున్నారు. అది కనీసం పేరెంట్స్కి కూడా తెలియదు వాళ్ళిద్దరు ఫిజికల్ రిలేషన్లో ఉన్నారనేది. ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళు కొంచెం సపరేట్ అవుతూ వస్తూ ఉన్నారు, బట్ సొల్యూషన్ అయితే దొరకటం లేదు దానికి అని అడిగారు. మీకు గుర్తుందో లేదో నాగరాజ్ గారు, ఈ ఇష్యూ మీద నేను మన ఎపిసోడ్స్లో అనుకుంటా ఒకసారి నేను ప్రస్తావించాను కూడా. ఆన్ స్క్రీన్ చెప్పచ్చా చెప్పకూడదో నాకు తెలియదు కానీ, బట్ ఇవి జరుగుతున్నాయండి అని కూడా నేను మీ దృష్టికి ఇప్పుడు కాదు, దాదాపు ఒక 1 year బ్యాక్ మాట్లాడుతున్నాను. అప్పుడు నేను రిజెక్ట్ చేశాను. ఊరుకోండి మేడం మీరు మరి అని చెప్పేసి అన్నాను. ఇక్కడ వాస్తవం లేకుండా దీంట్లో నుంచి రాదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను ఇక్కడ ఇల్యూజన్స్ ఎప్పుడు మాట్లాడను. నేను మనము జనాలని గైడ్ చేస్తున్నాం అనుకోండి, లేకపోతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అనుకోండి, బట్ అది పర్ఫెక్ట్ గా జెన్యూన్ గా ఉన్నది అయితేనే వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేస్తారు. ఒకటి. రెండోది ఏంటంటే, మనము ఎట్లా ఉంటుంది అనంటే వరదలో గాలిపడ కాగితం పడవ వేసి దాంట్లో ప్రయాణం చేద్దాం అనుకునేటటువంటిది ఉంటుంది. ఏది ఇల్యూషన్స్ ఎప్పుడు అలాగే ఉంటాయి అవి. బట్ ఎప్పుడు కూడా మనం కన్స్ట్రక్టివ్గా వెళ్తున్నాం. ఇంకొకటి, అసలు అలాంటి విషయము నేను ప్రాక్టికాలిటీ లేకుండా నాకు తెలియకుండా నేను ఆ రోజు మీరు చాలా ఖండించారు నేను మాట చెప్పినప్పుడు. బట్ ఈ రోజు మళ్ళీ మీరే నాకు అది ఆ మెసేజ్ మీరు నాకు పంపించారు అంటే నాది అబ్జర్వేషన్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందో, లేకపోతే నేను ఒక మాట మాట్లాడితే అది ఎంత కరెక్ట్ గా అబ్సల్యూట్ ట్రూత్ అయితే తప్పితే నేను మాట్లాడను. అదే ఒకటి గమనించాను. అదే కరెక్టే. నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, చూడండి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఉన్నాయి. అంటే ఆయన భయంకరంగా నాతో విభేదించారు. అంటే నేనేదో చెప్పకూడని విషయం చెప్తున్నానేమో, లేకపోతే నేనేదన్నా పొరపాటు పడుతున్నానేమో అనుకొని ఆయన అన్నారు. కరెక్ట్. ఇది నాకు ఆయన ఈ మధ్య కాలంలో పెట్టినట్టున్నారు కదా. ఒక విధంగా చెప్పాలంటే కొంత శాతము చెప్పుకోదగిన శాతంలోనే ఇవి జరుగుతున్నాయి అనేది మాత్రం కరెక్ట్. అది అంటే ఏ పర్సంటేజ్లో అంటారు మీరు? పర్సంటేజ్లు మనం ఇక్కడ మాట్లాడొద్దు నాగరాజ్ గారు. 50%, 40%, 2%, 1% అని మాట్లాడడం మొదలు పెట్టాము అని అంటే ఎవరితోటి మనస్ఫూర్తిగా మాట్లాడుకోలేరు. అవును. విషయం చర్చిద్దాం ఇక్కడ. అసలు ఆ సందర్భాలు ఎందుకు వస్తాయి అనేటటువంటి దాని మీద చర్చిద్దాము. అది ఒక విధంగా సమంజసంగా ఉంటుంది, కానీ పర్సంటేజ్లతోటి మనకేం పని చెప్పండి. అయితే విషయానికి వద్దాం. ఇప్పుడు మీరు అడిగారు, ఇలా ఎప్పుడో చిన్నప్పుడు జరిగిపోయింది, అది ఇప్పుడు ఒకరి మొహం ఒకరు చూసుకోలేకపోతున్నారు అనేది. పేరెంట్స్ కూడా చెప్పుకోలేకపోతున్నారు. ఒకటి ఏంటంటే, అది ఇమ్మెచ్యూరిటీ ఉన్న స్టేజ్లో జరిగితే దాన్ని ఎవరు పట్టించుకోరు. అంటే దే డోంట్ నో ఆ రిలేషన్ ఎలా ఉంటుంది, ఫిజికల్ రిలేషన్ ఎలా ఉంటుంది. ఇప్పుడు చూడండి, చిన్నప్పుడు అందరూ అమ్మ నాన్న ఆట ఆడుతూ ఉంటారు. అవును. ఓకే. సో ఆట వరకు ఉన్నంత వరకు దాన్ని ఎవరు పట్టించుకోరు. బట్ అది ఎప్పుడైతే ప్రాక్టికల్గా మొదలవుతుందో, ఇక్కడ మీరు కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఏంటంటే మీరు అక్కడ వాళ్ళు ప్రస్తావించింది ఏంటంటే, వాళ్ళు అసలు ఒకరి మొహాలు ఒకరు చూసుకోవట్లేదు అన్నారంటే వీళ్ళకి మెచ్యూరిటీ వచ్చిన తర్వాత జరిగింది. అవును.
అందుకే మొహాలు చూసుకోలేకపోతున్నారు. ఇది ఎందుకు జరుగుతాయి? ఒకటి, ఇప్పుడు జనాలకి అనవసరమైనటువంటి ప్రపంచం చాలా పరిచయం అయిపోతుంది అరచేతులు. కరెక్ట్గా చెప్పారండి. అనవసరమైనటువంటి ప్రపంచం అరచేతిలో తెలిసిపోతుంది. చిన్న చిన్న పిల్లల్లో రీసెంట్గా నేను ఒక సైకాలజిస్ట్ నా దగ్గర మాట్లాడారు. ఒకళ్ళు కాదండి, 2-3 మాట్లాడారు. పేరెంట్స్ తోటి కౌన్సిలింగ్ చేసిన తర్వాత 4th క్లాస్ వచ్చినటువంటి పిల్లలు వాట్ ఈజ్ సెక్స్ అని చెప్పేసి గూగుల్లో కొట్టి చూస్తున్నారు. అంటే వాళ్ళ మెచ్యూరిటీ స్టేజ్ ఏ లెవెల్కి వెళ్ళిందని అనుకుందామా, లేకపోతే ఈరోజు అంటే ఇది రీసెంట్గా స్మార్ట్ ఫోన్లు విపరీతంగా ఈ 2 yearsలో కరోనా వచ్చిన దగ్గర నుంచి పిల్లల చేతిలోకి వచ్చేసిన తర్వాత ఇవి ఎక్కువ జరుగుతున్నాయి. అంటే మనం టెక్నాలజీని ఐ మీన్ శాస్త్రీయంగా మనం చాలా గొప్ప స్థితిలోకి ఉన్నతంగా ఎదిగామనుకుందామా, లేకపోతే ఎదిగామనుకుని మనము ఏదైతే మనం గొప్పతనంగా ఫీల్ అవుతున్నామో అది మనల్ని అధపాతాళానికి తొక్కేస్తుందని చెప్పేసి అని ఒక విధమైనటువంటి ఆలోచనలో పడదామా? ఆలోచనలో పడాల్సినటువంటి అవసరం అయితే చాలా చాలా ఉంది నాగరాజు గారు. ఇక్కడ ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు నవేడేస్లో ఏమవుతుందంటే నవేడేస్ కాదు, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి కూడా జనరల్గా మాట్లాడుకోవాలంటే ఆ స్థాయికి వాళ్ళు వెళ్ళారు అని అంటే 2 పరిస్థితులు బలంగా వాళ్ళ మీద ఉంటాయి. ఏంటి అని అంటే, ఆ ఇంట్లో వాతావరణం కరెక్ట్గా లేదు, తల్లిదండ్రుల మధ్య సత్సంబంధం లేకపోవడం కానివ్వండి, లేదు అసలు ఆ ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారో ఆ కుటుంబ సభ్యులు అందరి మధ్య కూడా ఒక ఐకమత్యం కానీ వాళ్ళ మధ్య ప్రేమానుబంధాలు కానీ ఇది కానీ లేకపోవడం అనేది మేజర్. అవును, పేరెంట్స్ ప్రేమ లేకపోవడం ఒకటి. రెండోది ఏంటి అనంటే, ఇప్పుడు ఈ పిల్లలిద్దరూ ఆ పని చేశారు అనంటే, లేదు అనంటే ఒక దాన్ని ఏమంటారు ఇండివిజువల్ ఫ్యామిలీ అయి ఉండొచ్చు. తర్వాత ఫాదర్ మదర్ ఇద్దరు కూడా వర్కింగ్ పర్సన్స్ అయి ఉండొచ్చు. సో వీళ్ళకి దొరికినటువంటి ఏకాంతము, తర్వాత ఇంకొకటి ఏంటంటే వీళ్ళని ఏ విధంగానూ ఎడ్యుకేట్ చేయలేకపోయినటువంటి విద్యా వ్యవస్థది అండ్ పేరెంటింగ్ది, వీళ్ళిద్దరూ కూడా కారణం అండి. సో ఆ సిచ్యుయేషన్స్లో మాత్రమే ఇలాంటి తప్పులు జరిగేటటువంటి ఆస్కారం అనేది, తప్పులు కాదు ఇంకా చెప్పాలంటే ఇంకా దానికంటే ఒక పెద్ద పదం తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇలాంటి అసహజమైనటువంటిది సాంఘికం సాంఘికం అంటే అది పెద్ద వర్డ్ అవుతుంది, కానీ ఇలాంటివి జరిగేటటువంటి ఆస్కారం ఇంకొకటి కూడా ఏంటంటే సమాజం యొక్క పోకడ కూడా ఇలాంటి వాటి మీద పడుతుంది సార్. మెయిన్ ఒక విషయం నేను చెప్తున్నాను నాగరాజు గారు, ఇక్కడ 3 భయంకరంగా ఫెయిల్ అయిన సమాజంలో. ఒకటి వివాహ వ్యవస్థ, అంటే కుటుంబ వ్యవస్థలో వివాహ వ్యవస్థ అనేది భయంకరంగా ఫెయిల్యూర్. రెండోది ఏంటి అనంటే విద్యా వ్యవస్థ. ఎంతసేపు ర్యాంకులు కావాలనో ర్యాంకులు రావాలనో 24 గంటల పుస్తకాల్లో ఉన్నాయి బట్టి చదివేసేసి ర్యాంకులు తెచ్చేసుకొని దేంటి టీవీ స్క్రీన్ల మీద ర్యాంకులు వేసేసుకొని ఇంకా పిల్లల్ని అట్రాక్ట్ చేసేటటువంటి వాతావరణంలో మార్కులు వేటలో మోరల్స్ని నేర్పటం మర్చిపోయినటువంటి విద్యా వ్యవస్థలు కానివ్వండి. తర్వాత సమాజం పోకడ ఈరోజు ఎలా ఉంది నాగరాజు గారు, నేను ఎలాగైనా సరే బ్రతికేస్తా, నువ్వెవడవి మాట్లాడడానికి అనేటటువంటి పోకడ భయంకరంగా ఉంది. దీన్ని ఎవరు పెంచి పోషించారు? మీరు, నేనేనండి. ఎందుకంటే అటువంటి పోకడే జరుగుతుంది కాబట్టి దాంట్లో మనం కూడా బాధ్యులమే. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నాగరాజు గారు. చిన్నప్పుడు నా జీవితంలో జరిగిన ఇన్సిడెంట్ నేను చెప్తాను. మా ఊర్లో ఏదైనా సినిమా వచ్చింది అంటే పోస్టర్స్ వేసేవాళ్ళు కదా. ఇదివరకు థియేటర్లో సినిమా వస్తుందంటే గోడకి పోస్టర్లు అంటించి వెళ్ళేవాళ్ళు, కొత్త సినిమా వస్తుంది అంటే. ఒకరోజు ఏదో నా ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు స్కూల్ అయిపోయిన తర్వాత వాళ్ళని వేసుకుని తిరిగి చెట్లు చేమలు తిరగడం బాగా అలవాటు, మగరాయిలాగా తిరిగేసేదాన్ని. సో ఫ్రెండ్స్ని ఒక 3-4 వేసుకొని వెళ్తూ కొత్త సినిమా వచ్చింది, ఏం సినిమా అని చెప్పేసి నుంచొని ఆ పోస్టర్ కేసు చూస్తూ ఆ హీరోయిన్ ఎలాంటి డ్రెస్ వేసుకుంది ఏంటి అనేది ఆ పోస్టర్ గురించిన డిస్కషన్ ఒక 4-5 నిమిషాల్లో ఎంతసేపు జరిగింది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అంటే పోస్టర్ చూడగానే ఇంటికి వెళ్ళాం కదా, మనకు పెత్తనాలు ఎక్కువ కదా.
సో అటు పెదనాన్న ఇంటికి వెళ్ళో ఇంకొకళ్ళ ఇంటికి వెళ్ళో లేకపోతే కోతి కొమ్మచ్చులాడో లేకపోతే ఏదోటి ఆ పిల్లలతోటి ఆడుకొని ఇంటికి వెళ్ళేసరికి కొంత టైం పట్టింది. మమ్మ రెడీగా ఒక్క నిమిషం ఆగక్కడ అంది. అంటే కాళ్ళు చేతులు కడుక్కోకుండా లోపలికి వెళ్తున్నాను కదా ఆగందేమని చక్కగా నిలబడి కాళ్ళు కడుక్కొని వస్తా అని చెప్పేసి అని అప్పుడు ఇలా బోరింగ్ కొట్టే బోరింగ్ పంపులు ఉండేవి కదా, ఇలా కొడితే కానీ వాటర్ వచ్చేది కదా. ఆడికి వెళ్ళి ఇలా కొట్టి ఇట్లా వంగి నేను మొహం కడుక్కుంటున్నాను, పాట్మని ఈత బెత్తంతో ఒక్కటి చరిచి ఈపు మీద పడింది దెబ్బ. దిమ్మ తిరిగిపోయింది నాకు. ఏం జరిగిందని లేచి చూసరికి భద్రకాళ్ళలాగా మమ్మీ ఇటు పట్టుకొని నుంచొని ఉంది. ఇంకా నాకు సౌండ్, నాకు ఎందుకు కొడుతున్నావు అనే ధైర్యము లేదు, అడిగే స్వతంత్రం కూడా లేదండి. పట 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 కాళ్ళ మీద పీకుతా ఉంటే అది సలుపుతుంది ఈత బెత్తం. అవును, మమ్మ రెడీగా పెట్టుకునేది నా కోసం మాత్రమే, ఇంకేమన్నా కొట్టేది కాదు. పట 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 మహానుభావురాలు కనీసం ఆ పనన్నా చేశారు చిన్నప్పుడు. ఇప్పుడు నాతో మాట్లాడడానికి భయపడుతుంది. అప్పుడు ఆవిడకి నేను భయపడ్డా, ఇప్పుడు ఆవిడ నాతో మాట్లాడడానికి భయపడుతుంది. అంటే నేనేదో చిన్నప్పుడు తీరుస్తానని కాదు, ఆవిడ అంటే సిచ్యుయేషన్ అంటే ఎవరిచ్చింది వాళ్ళకే మళ్ళీ తిరిగి వస్తుంది కదా. సో అట్లా పాపం ఆవిడ అప్పుడు ఇచ్చింది, ఇప్పుడు పుచ్చుకుంటుంది. సో పటపట కొట్టేస్తా ఉంది. నాకు అర్థం కాలేదు, ప్రాణం గిలగిల్లా ఆడిపోతుంది. ఏంటి అనగానే అప్పుడు మా అన్నయ్య ఎంట్రీ అనమాట. ఎంట్రీ ఇచ్చి ఏంటే పోస్టర్లను చూస్తావా, సినిమా పోస్టర్లు చూస్తావా రోడ్డు మీద నిలబడి, నువ్వు ఏమన్నా ఉందా నీకు, అసలు భయం ఉందా నీకు, సినిమా పోస్టర్లు చూస్తావా నువ్వు అని. అప్పుడు అర్థమైపోయింది, అమ్మా ఈయన మోసాడా ఇంటికి తీసుకొని వచ్చి. ఎందుకంటే మా మాత్రం బయటకు రాదు, ఎక్కడో నేను పోస్టర్ చూసింది ఈవిడికంటే తెలుసు. మా అన్నయ్య అంటే సైకిల్ వేసుకెళ్తానో లేకపోతే నడుచుకుంటూ పోతానో లేకపోతే ఎట్టనో పోతానో చూశాడు. చూసి మా అమ్మకి వచ్చి చెప్పాడు. మా అమ్మ వేత మీద పడుకుని పెచ్చ కొట్టడు అయితే కొట్టేసింది. బాధ్యత. అవును, సినిమా పోస్టర్ చూస్తే ఆ రోజు ఆడపిల్ల రోడ్డు మీద నిలబడి కాదు, సినిమా పోస్టర్ అంటే మరి రోడ్డు మీద నిలబడం, పోతా ఉంటే గోడ కంటించి ఉంటుంది, ఆ గోడ పక్క అక్కడ నుంచి రోడ్డు పక్క నుంచి చూస్తాం. అది తప్పు అని ఎందుకు మాట్లాడారు అనంటే, ఎంతవరకు స్వేచ్ఛ ఉండాలో ఆ స్వేచ్ఛని తెలియచెప్పడం. ఆ రోజు గొడ్డును బాదినట్టు ఆవిడ నన్ను బాధి ఉండుండొచ్చు, కానీ మోరల్స్ ఏంటో నేర్చుకున్నాను కదా నేను ఆవిడ దగ్గర నుంచి. తర్వాత ఎవరైతే నా గురించి నేను రాకముందే మా అమ్మకి ఆ వార్త జారేసేసి నన్ను అలర్ట్ చేశారో, ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఆ నిమిషాన భయం వేసి ఉండుండొచ్చు, వాళ్ళంటే కోపం వచ్చి ఉండుండొచ్చు, కానీ తర్వాత ఇప్పుడు జరిగేటటువంటి పరిస్థితులు, ఇప్పుడు పెరుగుతున్నటువంటి పిల్లల వాతావరణం చూస్తే నాకు అవన్నీ గుర్తొచ్చి వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పుకున్న రోజులు చాలా ఉన్నాయండి. ఎందుకంటే ఊర్లో ఎవరైనా సరే సార్, సొంత అన్నలే కాదు, ఆ ఊరు మొత్తం మనకు బంధువులే ఉంటారు. మనం ఎక్కడ ఏ తప్పు చేసినా నిలదీసి వాళ్ళు అడిగి ఇంట్లో అప్పచెప్పేవాళ్ళు పిల్లల్ని. అలాగే ఇంట్లో కూడా ఏదన్నా అల్లరి చేసినా, ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోయినప్పుడు నలుగురు పిల్లల్ని తీసుకొచ్చి ఆడుతున్నా వచ్చి తొంగి చూసి పట్టించుకునేవాళ్ళు అనమాట. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం ఆడుకుంటున్నారు, ఇల్లు పీకి పందిరేస్తున్నారా, ఇంకేమన్నా చేస్తున్నారు, ఏంటిది అని గది వేసి ఎక్కడ వాళ్ళని అక్కడ చల్లా చెద చేసేసి ఉండేవాళ్ళు. లేదా ఆడటం అంటే ఆరు బయట ఆడాలి. లేదు ఎక్కడికన్నా పేరెంట్స్ వెళ్తున్నారు అని అంటే పిల్లల్ని పక్కన వాళ్ళకి అప్పచెప్పి వెళ్ళేవాళ్ళు. పక్కన వాళ్ళు ఎట్లా ఉండేవాళ్ళు అంటే నా రెప్ప నీ చెప్ప అన్నట్టుగా ఉండేవాళ్ళు. బాధ్యత పక్క వాళ్ళకు కూడా ఉంది. ఇప్పుడు ఎక్కడుంది ఇండివిజువాలిటీ? లేదు. ఇండివిజువాలిటీ అనేటటువంటి దిక్కుమాలిన డిక్షనరీలో ఉన్నటువంటి ఒక పదాన్ని ఎత్తుకొని దాన్ని మనం అదొక కీర్తి కిరీటం కింద, కలికి తురాయి కింద మన కిరీటంలో పెట్టుకున్నామని అనుకున్నాం, కానీ అది ముళ్ళ కిరీటమై మనకు కూర్చుంది, ఆ రాయి ముళ్ళులాగా తగులుతుంది అన్న సంగతి ఎవరికి తెలియనటువంటి విషయం. ఈరోజు ఇంతమందికి ఎందుకు ఇంత డిప్రెషన్లు వస్తున్నాయి సార్? మీరు నిజంగా చెప్పాలంటే అన్నా చెల్లెళ్ళు ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకోలేనంత దౌర్భాగ్యపు స్థితిలో మనం ఉన్నాము అని అంటే ఈ ప్రపంచం పోకడెక్కడుంది, ఎలా ఉంది, మనం ఎలా బ్రతుకుతున్నాం? ఇప్పుడు మీరు అన్నారు ఈ పరిస్థితిని ఎవరు ఎలా ఏది చేయాలి అనండి, ఎట్లా క్లియర్ అవ్వాలి, వాళ్ళిద్దరు మనసుల్లో నుంచి ఎట్లా క్లియర్ అవ్వాలి? వాళ్ళ పేరెంట్స్కి తెలియదు, వాళ్ళే గిల్టీ ఫీల్ అవుతున్నారు, లేకపోతే ఇంకొకటి కావచ్చు, లేకపోతే అందులో ఒకళ్ళు మాత్రమే గిల్టీ ఫీల్ అవ్వచ్చు, ఇంకొకళ్ళు మామూలుగానే ఉండొచ్చు. ఇలాంటి సందర్భం అంతా ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఎవరైతే మనకు మెసేజ్ పెట్టారో వాళ్ళే ఇద్దరిని కూర్చోబెట్టి మీ మనసులో ఎప్పుడో తెలియనప్పుడు జరిగినటువంటి ఈ విషయాన్ని మనసులో నుంచి తీసేసి ఇక నుంచి అయినా సరే
ఆ పవిత్రమైనటువంటి బంధాన్ని కొనసాగించుకోండి అని చెప్పేసి అని చెప్పటము. సో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి ధైర్యం చెప్పి జరిగినటువంటి దాన్ని అరెస్ట్ చేసేటటువంటి ప్రయత్నం అయితే ఒకటి చేయాల్సిన అవసరం ఉంది. అది మాలాంటి వాళ్ళే చేయాల్సిన, మాలాంటి వాళ్ళ దగ్గరకు వస్తే హ్యాపీగా చేస్తాం. లేదు అని అంటే చుట్టాల రూపంలోనే బోల్డంత మంది కౌన్సిలర్స్ ఒకటి చెప్తాను. నిజంగా మీరు చెప్పేటప్పుడు నాకు ఒక విషయం గుర్తొస్తుంది. లాస్ట్ ఇయర్ మీరు చెప్పినప్పుడు చాలా మంది కౌన్సిలింగ్ చేస్తున్నారు కాబట్టి మీకు అనుభవంతో చెప్పారు. నేను దానికి అప్పుడు కొట్టిపడేశాను. మెసేజ్ వచ్చిన తర్వాత నాకు చాలా ఆలోచనలు తిరిగాయి. ఎటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసేటువంటి వాళ్ళు ఇళ్లలోనే చాలా మంది ఉన్నారు, కానీ బయట పడరు. బయట ఇప్పుడు వీడియో చూసిన తర్వాత కూడా ఏడ్చుకుంటే కింద కామెంట్ బాక్స్ లో ఎంతమంది పోస్ట్ చేస్తారో తెలియదు. ఉన్నాయండి చెప్పుకోగానే సార్. నేను అందుకే మీరు పర్సంటేజ్ అడగద్దని అన్నాను. ఎందుకంటే మనం అలాంటి మాట్లాడితే ఏంటంటే ఎవరు ఎవరిని కూడా ఓపెన్ గా చూడలేరు. అవును. ఎందుకంటే ఈ రోజు అన్నా చెల్లెలు ఇంట్లో ఉన్నా కూడా తప్పు ఆలోచనలు అనేవి పక్కవాడికి వెళ్ళిపోతాయి. కాబట్టి మనం ఎక్కువ విషయాలు దీని గురించి మాట్లాడకుండా ఉండడం మంచిది. బట్ ఏంటి అని అంటే ఉన్న విషయం ఉన్నప్పుడు ఏంటి అని అంటే తల్లిదండ్రులు కూడా గమనించాల్సింది ఏంటంటే అసలు ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఎందుకు మాట్లాడుకోరు, ఇద్దరు అన్నదమ్ములు ఎందుకు మాట్లాడుకోరు, అన్న చెల్లి ఎందుకు మాట్లాడుకోరు, తమ్ముడు అక్క ఎందుకు మాట్లాడుకోరు, ఇలాంటివన్నీ తల్లిదండ్రులు ఖచ్చితంగా గమనించి ఏం జరుగుతుందో అబ్జర్వేషన్ పెట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే మాత్రం ఫస్ట్ పేరెంట్స్ ఇవ్వాలి, క్లియర్ చేయాలి. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఎవరైతే మనకు పెట్టారో వాళ్ళు ఒక్కసారి పేరెంట్స్ కి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పేరెంట్స్ కి చెప్పిన తర్వాత వీళ్ళలో ఉన్న గిల్టీనెస్ పోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ పేరెంట్స్ వీళ్ళకి ఏంటి అనేది కరెక్ట్ గా వాళ్ళు గైడ్ చేయగలుగుతారు. తప్పకుండా అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. సో చూసారు కదండి వీడియో. నిజంగా ఎటువంటి వీడియోస్ మేము చేసేటప్పుడు కూడా చాలా బాధాకరంగానే చేస్తాము. ప్రతి ఇళ్లలోనూ ఇటువంటిది ఒకటి ఉంది అనేటువంటి ఆ ఆలోచనే జీర్ణించుకెళ్ళాం ఫస్ట్. బట్ అది ట్రూ కాబట్టి దాన్ని గమనించి సొసైటీలో ఎటువంటివి కూడా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని వాస్తవికతగా తెలుసుకొని డిస్కషన్ పెట్టి ఫర్దర్గా వీటి మీద ఎటువంటివి జరగకుండా ఉండేలాగా చేయటమే మిథునం కాన్సెప్ట్. అండ్ చాలామంది ఇటువంటి ఫేస్ చేయడానికి కానీ లేదంటే ఎవరితో షేర్ చేసుకోవడానికి ఇబ్బంది పడతారు. మీకు కనుక ఎక్స్పర్ట్స్ తోటి మీకు మీరు ఇళ్లలో చెప్పుకోలేనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఎక్స్పర్ట్స్నైనా కలిసి చర్చించుకొని ఒక క్లారిటీకి వచ్చి దాన్ని మెచ్యూర్డ్గా కొంచెం ఫర్దర్గా ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోగలగాలి అనుకుంటే మీకు ఇక్కడ మాస్టర్ అడ్వైజ్ అనే యాప్ లింక్ ఒకటి కనిపిస్తూ ఉంది. ఆ యాప్ని కింద డౌన్లోడ్ చేసుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో అందులో చాలామంది ఎక్స్పర్ట్స్ ఉంటారు. మీకుండేటువంటి అంతరంగిక సమస్యలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి మీరు కనుక ఇబ్బందులు పడుతూ ఉంటే సో ఎక్స్పర్ట్స్ తోటి మీరు మాట్లాడుకోవచ్చు. పర్సనల్స్ మీకు కనుక షేర్ చేసుకోవాలి అనుకుంటే సో అపాయింట్మెంట్ తీసుకుని వాళ్ళతో మీరు మాట్లాడచ్చు. లేదు అనుకుంటే డైరెక్ట్ ప్రియా చౌదరి గారితోనే కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించండి. అండ్ ఎటువంటి ఇన్సిడెంట్స్ మీద మీ సలహాలు సూచనలు ఏదున్నా సరే ఫర్దర్గా ఎటువంటి జరగకుండా ఉండేలాగా అండ్ సొసైటీలో చాలా జరుగుతున్నాయి ఇటువంటివి. మీ ఒపీనియన్ కూడా మీరు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయొచ్చు. లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. సో దానికి మీరు పోస్ట్ చేసినా సరే సరిపోతుంది. ఎందుకంటే మేము వీడియోస్ చేసేటప్పుడు కూడా మీ దగ్గర నుంచి కొన్ని ఇన్పుట్స్ మాకు వస్తూ ఉంటే అది నా ఇన్స్టాగ్రామ్ త్రూ కానివ్వండి ఫాలో చేయండి. అండ్ దానికి ఖచ్చితంగా మీరు నాకు మెసేజెస్ పంపించండి. మీకు ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటికి సొల్యూషన్స్ రూపంలో మేము వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ ఇన్వాల్వ్ అయ్యి సో త్రూ ఇన్స్టాగ్రామ్ అయినా సరే ఖచ్చితంగా నాకు మెసేజ్ చేస్తే సరిపోతుంది. అండ్ మీకు ఒక మంచి ప్లాట్ఫామ్ అయితే ఉంది. మాస్టర్ అడ్వైజ్ అని చెప్పేసి ఒక యాప్ ఉంది. అందులో మీరు ప్రతి ఒక్క దానికి సంబంధించినటువంటి ఏ సమస్య అయినా సరే వాటికి సంబంధించిన సొల్యూషన్స్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందులో ఎక్స్పర్ట్స్ ఉంటారు. సెర్చ్ చేసుకొని మీరే అపాయింట్మెంట్ తీసుకొని సొల్యూషన్స్ ఏమైనా కావాలంటే మీరు అడగొచ్చు. సో డిస్క్రిప్షన్లో అయితే దానికి సంబంధించిన లింక్ పెడతాము. దయచేసి అది గమనించి డౌన్లోడ్ చేసుకోండి అందరూ కలిసి. అండ్ ఈ వీడియోని మాత్రం దయచేసి షేర్ చేయండి. కింద కామెంట్ బాక్స్లో మాత్రం ఖచ్చితంగా ఇటువంటి వాటి మీద ఏ విధంగా ప్రివెంట్ చేస్తే బాగుంటుంది లేదా ఫర్దర్గా జరగకుండా ఉండేలాగా ఎలా చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాలు కూడా మీరు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ప్రియా చౌదరి గారి క్లాస్కి కానీ కౌన్సిలింగ్ కానీ అటెండ్ అవ్వాలి లేదా అపాయింట్మెంట్ తీసుకోవాలి డైరెక్ట్ మాట్లాడాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. థ్యాంక్ యూ.